హాయ్ అండి అందరికీ. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. ఇంకా మా పిల్లలకైతే స్కూల్లో యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంక పిల్లలనైతే మార్నింగ్ 9:30కి అంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయితే చేయమన్నారు. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి ఇవి కాస్ట్యూమ్స్ అనమాట. సివిల్ డ్రెస్సెస్ అయితే బ్యాగ్స్లో పెట్టేసేసి బుక్స్ అయితే కావండి అవి. ఇంకా వాటర్ బాటిల్స్ స్నాక్స్ అయితే పెట్టాము. లంచ్కి అయితే వాళ్ళే చూసుకుంటామన్నారనమాట. ఇంకా పేరెంట్స్ని అయితే లంచ్ చేసేసుకొని 2:30కి అంతా వచ్చేయమన్నారండి. ఇంకా అందుకోసము వంట అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కందిపప్పు అయితే మా వారు కుక్కర్లో వేసానంటే అస్సలు తినరండి, చప్పగా అయిపోతుంది, అసలు బాగోదు, వద్దే వద్దంటారనమాట. ఈ విధంగా ఉడికిచ్చామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం పప్పు వండుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసామంటే త్వరగానే బాయిల్ అయిపోతుందండి. 1 స్పూన్ వరకు ఆయిల్ కానీ వేసామంటే త్వరగా కుక్ అయిపోతుంది. మీలో ఎంతమందికి కుక్కర్లో వేసిన పప్పు నచ్చదో నాతో కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసామంటే త్వరగానే 15-20 మినిట్స్లో మనకి పప్పు అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మరీ గంజిగా అయిపోతుంది కదా కుక్కర్లో వేసిన పప్పు. ఇంకా ఒక పక్క కందిపప్పు అయితే పెట్టేశాను, ఒక పక్క క్యారెట్ ఫ్రై అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా రైస్ కూడా నానబెట్టేశాను అనమాట. వీటిల్లో ఒకటి అయిపోయిన తర్వాత రైస్ కూడా పెట్టేద్దామనేసి. నానితే త్వరగా అయిపోతుందండి, మనకి ఎక్కువ టైం తీసుకోదు కదా అన్నట్టు. ఇంకా ఫైనల్గా టమాటా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. టమాటా పప్పు రెడీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయిందనమాట. ఇట్లా ఈ విధంగా చేసామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుందన్నమాట. క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఒక పక్క ప్రాన్స్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీని ఫుల్ రెసిపీ వచ్చేసి మన ఛానల్లోనే పోస్ట్ చేశానండి. ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాన్స్ ఫ్రై అయితే క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా నైట్ అయితే రసం పెట్టాను అనమాట. ఇంకా రసం ఉన్నాయి. ఇంకా మార్నింగ్ దోశలోకి వచ్చేసి పిల్లలు అయితే మష్రూమ్ కర్రీ అయితే చేయమన్నారండి. ఇంకా మష్రూమ్ కర్రీ అయితే వండాను, ఇంకా అది కూడా ఉంది. ఇవాళ అయితే మా లంచ్ మెనూ ఇది అన్నమాట. ఇంకా పిల్లల యానివర్సరీ సెలబ్రేషన్స్కి మా పిల్లలు వాళ్ళ బాబాయ్ పిన్నిని కూడా ఇన్వైట్ చేశారండి. వాళ్ళు కూడా వచ్చారు. మేము అందరం కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈవెంట్ జరిగే అనిల్ గార్డెన్స్కి అయితే వెళ్ళిపోతున్నామండి మేము. ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ అయితే జర్నీ అయితే పడుతుందన్నమాట, 10-15 మినిట్స్. ఇంక ఇక్కడండి పిల్లల ఈవెంట్ జరిగే గార్డెన్స్ అనమాట. ఇది అనిల్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ అండి. చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉందన్నమాట. అంటే పిల్లలు స్ట్రెంత్ ఎక్కువ ఉంటారండి. పిల్లలు 1 to LKG నుంచి 10th క్లాస్ వరకు ఉంటుందన్నమాట మా పిల్లలు చదివే స్కూలు. ఇంకా అందరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి, ఎంట్రీ ఇచ్చేసామన్నమాట ఫైనల్గా ఫంక్షన్ హాల్లోకి. చూసారు కదా ఎంత ఓపెన్ ప్లేస్ అసలు. ఇంకా పిల్లలు అయితే మార్నింగ్ 9:30 నుంచి అయితే ఇక్కడే ఉన్నారండి. మేము 2:30కి అంతా వచ్చేసామన్నమాట. ఇంకా ఫైనల్గా పాప దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, పాపకైతే మేకోవర్ అయితే ఏం పెద్దగా ఏమి చేయలేదండి. వాళ్ళ సాంగ్కి పాపకి ఇచ్చిన కాస్ట్యూమ్ నాకైతే అంత సెట్ అయినట్టు అనిపించలేదండి. పాప కాస్ట్యూమ్కి సాంగ్కి పాప అయితే ఉరుముల రమ్మంటవే మెరుపుల రమ్మంటవే సాంగ్ అనమాట. దానికి ఏదైనా మనకి లెహంగా లాగా ఇచ్చేసి ఉంటే సరిపోయి ఉండేది. కానీ వీళ్ళకి డ్రెస్ కోట్ లాగా ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. కానీ పిల్లలందరూ సూపర్గా అంటే సూపర్గా వేసారండి. అసలు అందరు కలర్ఫుల్గా కాస్ట్యూమ్స్తో అదిరిపోతున్నారనమాట. ఓవరాల్గా మొత్తము ఒక 50 సాంగ్స్ అయితే వేస్తున్నారండి పిల్లలందరూ కూడా కలిసి. వీళ్ళంతా చూడండి అసలు ఒక్కొక్కరివి కాస్ట్యూమ్స్ అయితే కళ్ళు చెదిరిపోతున్నాయి. పిల్లలైతే అందరు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి. ఇంకా అక్కడే పిల్లలకంతా కూడా మేకోవర్ అయితే వాళ్ళే చేసేస్తున్నారనమాట. మొత్తం వాళ్ళేనండి. ఇంక ఇక్కడ ఓన్లీ మేకోవర్ చేసే హాల్ అనమాట. డ్యాన్స్ అక్కడ జరిగే ఈవెంట్ వచ్చేసి మనకు పక్కన హాల్లో అయితే ఈవెంట్ జరుగుతుంది. బాబుకైతే మేకోవర్ అయితే ఇంకా చేయలేదు, లైన్లో అయితే నిలబడ్డారనమాట. బాబుది వచ్చేసి హిందీ సాంగ్ అండి. బాబు సాంగ్కి కాస్ట్యూమ్కి సూపర్గా సెట్ అయిపోయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని సాంగ్స్కి కాస్ట్యూమ్స్ అయితే కరెక్ట్గా సెట్ అయ్యాయండి, కొన్ని సాంగ్స్కి సెట్ అవ్వలేదన్నమాట కొంతమంది పిల్లలకి. అట్లాగా పాపది కూడా కొంచెం సెట్ కాలేదు. ఈ విధంగా పిల్లలందరికీ కూడా మేకోవర్ అయితే చేసేస్తున్నారు. ఈ అబ్బాయి కాస్ట్యూమ్ చూడండి, అందరిది ఎవరిది వాళ్ళకేనండి. అసలు కొంచెం డిఫరెంట్గా చూసేదానికి కలర్ఫుల్గా పిల్లలైతే చాలా అంటే చాలా ముద్దుగా ముచ్చటగా ఉన్నారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడాను. ఎంత ఓపెన్ ప్లేస్లో LKG నుంచి 10th క్లాస్ వరకు కాబట్టి స్ట్రెంత్ అయితే చాలామంది పిల్లలు ఉంటారు. పెద్ద స్కూల్ అండి, అందుకోసము. చూడండి వీళ్ళది ఒక కలర్ఫుల్ డ్రెస్సులు. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చేస్తే ఇక్కడండి మనకి ఇవన్నీ కూడాను పర్ఫార్మెన్స్ ఇచ్చే హాల్ అన్నమాట. మేము వచ్చేపాటికి హాల్ అయితే ఫుల్ అయిపోయిందండి. మేము ఆఖరినైతే కూర్చున్నామన్నమాట.
ఇంకా మా వారైతే అంటున్నారు, మేము ఎప్పటి నుంచి రెడీ అవ్వమంటున్నాను, మీరు రెడీ అయ్యారా అనేసి. అక్కడికి వచ్చిన తర్వాత ఒక డైలాగ్ అయితే వేశారనమాట. ఇంకా ఫైనల్గా చైర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్లో అయితే కూర్చున్నాం. మేమే లాస్ట్ అనుకున్నాం, కానీ మాకంటే ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చాలామందే వచ్చారండి. లాస్ట్లో అయితే వచ్చారనమాట. ఇంకా బాబుకి అయితే వాటర్ దెబ్బకేస్తున్నాయి అనేసి వాళ్ళ డాడీ అయితే తాపుతున్నారండి. బాబుకి అయితే కాస్ట్యూమ్స్ గెటప్ అంతా మేకవర్ అయితే చేసేసారనమాట. దానికి గడ్డంలాగా వేసేసి మిసాలు అవన్నీ కూడాను సెట్ చేసేసారు. ఇంకా సెట్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లల పర్ఫార్మెన్స్ అండి. మా పాపది బాబుది వచ్చేసి, పాపది వచ్చేసి 21, బాబుది వచ్చేసి 27, 29 అండి. ఇంకా స్టార్ట్ అయితే అయిందనమాట. కాంతారా సాంగ్ అండి, కాంతారా మూవీలో సాంగ్ అనమాట. ఇది చాలా అంటే చాలా సూపర్గా చేశారండి. అసలు కొంతమంది పిల్లలు చేశారు, కొంతమంది పిల్లలు చేయలేదని లేదండి. అందరు పిల్లలు ఎవరికి వాళ్ళు సూపర్ అంటే సూపర్గా చేశారు. ఇంకా ఫైనల్గా మా పాపదైతే వచ్చేసింది. అందరు క్యూట్గా ఉన్నారు కదా. వీళ్ళంతా కూడా 3rd క్లాస్ పిల్లలు అన్నమాట. ఇంకందరికి కూడా సేమ్ డ్రెస్ అండి, సేమ్ డ్రెస్ యాజ్ యూజువల్ అనమాట. స్కర్ట్ ఇచ్చేసి పైన కోట్ లాగా అయితే ఇచ్చారు. ఇంకా మా పాపకైతే హెయిర్ కట్ చేశాం కాబట్టి ఇట్లా చుట్టలాగైతే చుట్టలేదండి. ఇంకా మిగతా పిల్లలందరికి కూడాను ఇట్లాగా చుట్టూ ఫ్లవర్స్ అయితే పెట్టేశారనమాట. అదొక లుక్తో బాగుంది. కానీ మొత్తం అందరి పిల్లలకి కాస్ట్యూమ్స్ అయితే ఆ సాంగ్కి తగ్గ కాస్ట్యూమ్స్ అయితే కాదని అనిపించిందండి. నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అనమాట కాస్ట్యూమ్స్ అయితే. ఏదైనా మనకి ఇట్లాగా లంగా ఇచ్చేసి దాని మీద బ్లౌజ్ ఇచ్చేసి ఉంటే సెట్ అయ్యి ఉండేది. కానీ పిల్లలైతే సూపర్గా వేసారండి అందరు కూడాను. ఉరుముల రమ్మంటివే మెరుపుల రమ్మంటివే ఆ సాంగ్ అనమాట. ఫోక్ సాంగ్ అండి. సూపర్ అంటే సూపర్ అదరగొట్టేశారనమాట. చాలా బాగా చేసేసారు. ఇంకా ఫైనల్గా మా పాప సాంగ్ అయిపోయిన తర్వాత కాస్ట్యూమ్స్ అయితే తీసేసి ఫ్రాక్ అయితే వేస్తున్నారనమాట మా వారు. బ్లౌజ్ ఒక రిప్పుతూ, స్కర్ట్ అయితే ఒక రిప్పుతూ వాళ్ళ డాడీ బాబాయ్ ఇద్దరు హెల్ప్ చేశారనమాట పాపకి. ఇంకిద్దరు కలిసి ఫైనల్గా డ్రెస్ చేంజ్ చేసేసారు. బాబుది అయితే వచ్చేసిందండి సాంగు. పిల్లల కాస్ట్యూమ్స్కి అసలు సాంగ్కి సూపర్ అండి. హైలైట్ అనమాట. చాలా బాగా చేశారు. ఎంత క్యూట్గా ఉన్నారు కదా అందరూ. ఇవైతే మనకి కాంబో లాగా ఇచ్చారనమాట. 2 కలర్స్ అండి. చాలా బాగున్నాయి కదా. పిల్లలు అయితే కలర్ఫుల్గా చేశారండి ఈ సాంగ్కి. డ్రెస్సులు సెట్ అయ్యాయి, మేకవర్ సెట్ అయింది, డ్యాన్స్ ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా అద్దరగొట్టేశారనమాట. అంత సూపర్గా చేశారనమాట. పిల్లలు కూడా అంత కలర్ఫుల్గా ఉన్నారండి. దానికేనండి. అసలు మేము 2కి వెళ్ళామన్నమాట. మేము అక్కడి నుంచి బయటకు వచ్చేపాటికి 7:30 అయిపోయిందండి మాకైతే టైం అయితే. అంత టైం అయితే పట్టింది. ఇంకా మా పిల్లల సాంగ్ వచ్చేపాటికి 25 ఇంకా 50 వరకు ఉన్నాయి. మా బాబు 50 వరకు ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ సాంగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేపాటికి లేట్ నైట్ 10-10:30 అయితే అవుతుందండి. ఖచ్చితంగా కంపల్సరీ అయితే అవుతుంది. మాకే 7:30 అయితే అయిపోయింది టైం అయితే అప్పటికే. ఇంకా ఫైనల్గా మా బాబుది అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మా పాప అయితే ఇంకా వాళ్ళ బాబాయిని ఇక్కడైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి స్టాచ్యూ, ఎద్దులాగా అనిపిస్తుంది అనమాట. ఈ కలర్ఫుల్గా ఉండేది. ఇంకా దానిపైన అయితే ఎక్కించమని అయితే అడుగుతుంది. ఇంకా ఫైనల్గా ఎక్కిచ్చేసి పిల్లలందరూ కూడా వచ్చినప్పటి నుంచి అందరూ ట్రై చేస్తున్నారనమాట. ఎక్కడము ఆడుకోవడము ఇంకా ఈ విధంగా ట్రై చేస్తున్నారు. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అందరం కూడాను. ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఎద్దుల బండిలాగా అయితే ఒకటి ఇచ్చారండి. ఇంక ఇక్కడ కూడా కూర్చొని పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఆడుకున్నారు వచ్చిన అక్కడ పిల్లలు. పర్ఫార్మెన్స్ అయిపోయిన పిల్లలందరూ కూడా బయటకు వచ్చి బాగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందనమాట. ఇంక ఇక్కడైతే బయట అందరూ ఆడుకున్నారండి. ఇదైతే ఇంకా బయటకు వచ్చేదనమాట. ఇది ఎంట్రీ అండి. అటు నుంచి బయటకు వచ్చేది. ఇంకా మేమైతే ఇటు నుంచి వస్తున్నామండి. కాసేపు వాక్ చేసుకుంటా కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం అనమాట. ఇటు నుంచి అసలు లొకేషన్ బాగుంది కదా, చూసేదానికి వ్యూ అయితే చాలా బాగుందనేసి ఇటు కాసేపు కొన్ని రీల్స్ అయితే చేసుకున్నామండి. వ్యూ చూసేదానికి బాగుందనేసి ఇంకా ఫైనల్గా బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడికి టైం వచ్చేసి మాకు 7:30 అయితే అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అందరము షర్బత్ అయితే తాగామన్నమాట. ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కదండి, కూల్గా ఏదైనా తాగితే బాగుంటుంది అనేసి ఇంకా పిల్లలు అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నారు. ఇంకా మేమందరం కూడా లెమన్ సోడా షర్బత్ అవి అయితే తాగుతున్నామండి. ఇంక సమ్మర్ వచ్చిందంటే ఏమైనా చల్లగా డ్రింక్స్ తాగితే చాలా అంటే చాలా బాగా రిలాక్స్ అనిపిస్తుంది కదా. ఇంటికి వచ్చేసి నైట్ అయితే ఇంకా డిన్నర్ అయితే లైట్గానే ప్రిపేర్ చేసుకుందాం అనేసి దోసపిండి అయితే ఉందన్నమాట. ఇంక అందుకోసం అనేసి దోశలు అయితే వేసుకుంటున్నామండి. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా రైసే ఉందన్నమాట. కొంచెం ఉంటే పెరుగులో వేసుకొని తింటారులే అనేసి దోశలు అయితే వేసేస్తున్నాము. ఇంకా పాప అయితే మమ్మీ నేను పోస్తాను చిన్న దోశలు అనేసి అడ్డైతే వస్తుంది. వద్దు నాన్న పెను కాలుతుంది, కొంచెం దూరంగా వెళ్ళైనైతే
చెప్తున్నాను. కానీ కుదరదు, నేనైతే ర్యాబిట్ దోశ పోస్తాను మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అనేసి అడుగుతుంది. ఇంకా ఏదో ఒకటి నచ్చజెప్పామండి. నచ్చజెప్పేసిన తర్వాత బయటకైతే వెళ్ళిపోయింది. ఇంకా చట్నీలు అయితే ఉన్నాయన్నమాట. పల్లి చట్నీ పట్టాను మార్నింగు, ఉల్లిపాయ కారం కూడా పట్టాను అనమాట. ఇంకా మార్నింగ్ వాళ్ళు వచ్చేపాటికి లేట్ అయిందనేసి మిడిల్లోనే తినేసి వచ్చారండి టిఫను. ఇంకా అందుకోసం చట్నీలు అన్నీ అట్లాగే ఉండిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడైతే నైట్ డిన్నర్లోకి లైట్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి దోశలు అయితే వేసుకుంటున్నాము. ఇంకా కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా పాప అయితే ఇంకా అన్నం అయితే అస్సలు తిందండి. ఇంకా స్నాక్స్ ఎంత పాటికి స్నాక్స్ అని అడుగుతుంది అనమాట. ఇంకా బాబు ఎత్తుకెళ్ళిన స్నాక్స్ అయితే సగం అయితే తినేసాడంట, సగం అన్నీ కూడా బ్యాగ్లోనే ఉండిపోయాయి అనేసి ఇంకా ఆ స్నాక్స్ అయితే ఈవినింగ్ అయితే ఇద్దరు షేర్ చేసుకున్నారండి వచ్చిన తర్వాత. ఇంకా సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ దోశలు అయితే వేసేస్తున్నాం మేమైతే. ఇంకా ఆఫ్టర్నూన్ది ప్రాన్స్ కర్రీ పప్పు అన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా అందుకోసం అనేసి దోశలు వేసేస్తున్నాం అనమాట. తలా 2 వేసేసుకున్నామంటే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా అక్కడికి ఇంకా స్నాక్స్ కోసం అనేసి వచ్చేసింది అనమాట. బ్యాగ్లో అయితే తీసుకుంటాం మమ్మీ అనేసి, వాడికి తెలియకుండా బాబుకి తెలియకుండా వచ్చేసి తీసుకొని దాచిపెట్టుకుంటుంది. మమ్మీ నాది అదేనైతే బాబు అంటున్నాడు. లేదు నేను అన్న తీసుకోండి, ఇద్దరు షేర్ చేసుకోండి, నేను మార్నింగ్ ఇస్తానులే ఇంకొకటి అనేసి చెప్పాను అనమాట పిల్లలకి. ఇంక ఇప్పుడు అన్నం తినరా, ఇది తింటే అన్నం తినరు నాన్న అని అంటే కుదరదు తినాల్సిందే అని అయితే చెప్పారు. ఇంకా ఫైనల్గా దోశలు అయితే వేసేసామండి. ఇంకా నైట్ డిన్నర్ చేసే ముందుగా అనమాట. ఇంకా దోశలు కాలుతున్నాయి కదా, కాసేపు చల్లారిన తర్వాత ఫ్రీగా ఆడుకున్న తర్వాత తినేయొచ్చు అనేసి ఇంకా బయటకు వచ్చేసి వీళ్ళిద్దరు ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు. పాప వాళ్ళ పిన్ని ఇద్దరు వాటర్ పట్టేసి బాటిల్కి మొత్తం అంతా తడిసిపోయారండి. ఇద్దరైతే ముద్ద అయిపోయారనమాట. బాటిల్ నిండా వాటర్ పెట్టేసి హోల్స్ అయితే పెట్టారనమాట. హోల్స్ పెట్టేసి మొత్తం అంతా చుట్టూ తిప్పుతున్నారు. కాసేపు అయితే గిన్నె గింతలు అంటారు కదా, గిన్నెగిల ఆట అయితే ఆడారనమాట. ఇంకెక్కడ స్కిడ్ అయి పడిపోతారో అనిపించింది. ఇంకా కాసేపు మేము కూడా ఆడామండి గిన్నె గింతలు అయితే. చిన్నపిల్లలు అప్పుడైతే ఏం ఆడేవాళ్ళం అయితే అసలు ఒక్కసారిగా చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చేసాయండి. చాలా సరదా అనిపించింది. తినే ముందే కాసేపు అయితే ఈ విధంగా టైం స్పెండ్ చేసామన్నమాట బయట, ఆరు బయట. ఇంకిద్దరు పాప ఇంకా వాళ్ళ పిన్ని కూడా కాసేపు అయితే ఆడారు. ఇంకా ఆడేసి ఇంక ఫైనల్గా డిన్నర్ చేసేసి పడుకోవడమేనండి. చూశారు కదా మండే రోజు వ్లాగ్ అండి ఇదైతే. వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.